వినాయక చవితి వచ్చిందంటే వాడవాడలా వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసి తమ భక్తిని చాటుకుంటారు భక్తులు. ఎవరి స్తోమతు తగ్గట్టు వారు విగ్రహాలను ఏర్పాటు చేసి వారి భక్తి చూపడంతో పాటు హిందుత్వనాన్ని చాటుకుంటారు. కానీ దుబ్బాకలో ఓ యూత్‌కు చెందిన సభ్యులు భిన్నంగా ఆలోచిస్తూ అందరికీ మనాలను పొందుతున్నారు. భక్తి భావంతో పాటు సమాజ హితం ముఖ్యమంటూ ఆ యూత్ సభ్యులు ముందుకు వెళ్తున్నారు. ప్రతి సంవత్సరం భిన్నమైన ఆలోచనలో ప్రజలు అవగాహన కల్పించడంలో ఆ యూత్ నైజంగా మారింది. సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలో యువ కిరాణం స్టోర్స్ అసోసియేషన్ సభ్యులు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు. వినాయక చవితి రోజున వినాయక విగ్రహాన్ని ఏర్పాటు చేయడంతో పాటు ప్రజలకు సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తరచూ సైబర్ మోసాలు గురవుతూ పేద మధ్యతరగతి కుటుంబాలు పడుతున్నాయి ఇబ్బందులను వినాయక మండపం వద్ద ఫ్లెక్సీల రూపంలో ఏర్పాటు చేసి అందరికీ కనువిప్పు కల్పిస్తున్నారు. గత సంవత్సరంలో వినాయక చవితి రోజున ఎన్నికల సమయం కావడంతో ఓటు విలువ తెలియజేసేలా వినాయక మండపం వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా ప్రయత్నించారు. నేటి సమాజంలో జరుగుతున్న సైబర్ మోసాల పట్ల అవగాహన కల్పించడానికి మా యువకిరణం స్పోర్ట్స్ క్లబ్ దుబ్బాక ఆధ్వర్యంలో సైబర్ మోసాలు ఎలా జరుగుతున్నాయనే ఉద్దేశంతో ప్రాణ నష్టం విపరీతం యువత ఎక్కువగా సైబర్ మోసాలకు డిస్టర్బ్ అవుతున్న సందర్భంగా దాన్ని దృష్టిలో ఉంచుకొని మేము ఈ సంవత్సరము సైబర్ నేరాల పట్ల అవగాహన కల్పించడానికి చిన్న ప్రయత్నం చేయడం జరుగుతుంది. మా వంతుతో కొంతమంది లబ్ధి పొందినా కానీ మాకు చాలా సంతోషం అనిపిస్తుంది. ఈ సంవత్సరం అదే తరహాలో సైబర్ మోసాలపై అవగాహన కల్పించే విధంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడం పట్ల పట్టణ ప్రజలకు, భక్తులు, యూత్ సభ్యులకు అభినందిస్తున్నారు. వినాయక మండపానికి దైవ దర్శనానికి వచ్చిన భక్తులు సైబర్ మోసాల పట్ల అప్రమత్తంగా ఎలా ఉండాలి, సైబర్ నేరాలు ఎలా మోసం చేశారనే విషయాలను తెలుసుకొని తిరిగి వెళ్లడంలో సంతోషంగా ఉంటుందన్నారు. కిరాణం స్టోర్స్ అసోసియేషన్ సభ్యులు ప్రజల పట్ల అంకిత భావం, సమాజం పట్ల బాధ్యత, అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. యూత్ సభ్యులు ఇలాంటి అవగాహన కార్యక్రమాలు వినూత్నంగా నిర్వహించి అందరికీ ఆదర్శంగా నిలవడం శుభపరిణామని పోలీసులు సైతం శభాష్ అంటూ వర్షం వ్యక్తం చేస్తున్నారు. సైబర్ క్రైమ్స్ వాటి పట్ల అవగాహన గురించి వివిధ కటౌట్లను ఏర్పాటు చేసి ఈ రోజుకి సైబర్ క్రైమ్స్ పెరుగుతున్న కారణంగా దానితో జరుగుతున్నటువంటి నష్టాలు, ప్రాణ నష్టం, ఈ అవేర్నెస్ పెంచడానికి గురించి ఈ విధంగా మేము ఈ కటౌట్లను ఏర్పాటు చేసి పెట్టాము. దీంతో స్పందన కూడా మాకు చాలా బాగా ఉంది. మెసేజ్లు రావడం ద్వారా లింక్స్ ఓపెన్ చేసి డబ్బులు పోగొట్టుకోవడం అనేది జరుగుతుంది. దీని పట్ల అవగాహన గురించే మేము ఈ ఏర్పాటు చేశాము.